ఎవరైనా మీ పైన ప్రేమతో ఉన్నా, కానీ చెప్పలేక మౌనంగా ఉండిపోతే, మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఏదో ఒక చిన్న మెరుపు ఉంటుంది. కానీ మాటల్లో మాత్రం అది కనిపెట్టలేం. మీ దగ్గరకు వస్తారు. కానీ ఎందుకో దూరంగా ఉంటారు. మీ గురించే ఆలోచిస్తారు. కానీ చెప్పరు. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక ప్రేమ దాచే సంకేతాలేమైనా? ఎవరైనా మీపై సీక్రెట్‌గా ఫీలింగ్స్ పెట్టుకొని, చెప్పకుండా దాచుకుంటుంటే, అవును అయితే వాళ్ళు ఇలా బిహేవ్ జేస్తారు. ఇప్పుడు చెప్పబోయే ఈ 9 సంకేతాలు మిస్ అయితే, మీరు ఒక పెద్ద క్లూ మిస్ అవుతారు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అని. చాలామంది చెప్పలేరు. కొన్ని ఫీలింగ్స్ వాళ్ళ మనసులో దాచుకుంటారు. ఇది కేవలం సంకేతాలు మాత్రమే. నిజం తెలుసుకోవాలంటే మాట్లాడటం తప్పనిసరి. కమ్యూనికేషన్ ఈజ్ కీ. ఇందులో సైన్ 1 మీపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అటెన్షన్ ఉంటుంది. ఎవరైనా మీపై నిజంగా ఫీలింగ్స్ పెట్టుకున్నప్పుడు వారి ప్రవర్తనలో మొదట కనిపించే పెద్ద మార్పు ఏమిటంటే అటెన్షన్. ఒక్కసారి గమనించండి. ఆ వ్యక్తి మీతో మాట్లాడటానికి ఎప్పుడూ ఒక కారణం వెతుకుతుంటాడు. ఎలా ఉన్నావు అనే సింపుల్ మెసేజ్తో స్టార్ట్ అయ్యే కాన్వర్జేషన్ గంటల పాటు సాగుతుంది. వారు తరచూ మీకు కాల్ చేస్తూ ఉంటారు. మీరు మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇచ్చేస్తారు. మీతో బయటకు వెళ్ళడానికి చిన్న చిన్న అవకాశాలనైనా సరే ఉపయోగించుకుంటారు. ఇన్ని యాదృచ్ఛికం కాదు. మనసులో ఎవరైనా ప్రత్యేకంగా ఉన్నప్పుడు మన మెదడు స్వయంగా వాళ్ళపై ఫోకస్ పెడుతుంది. అందుకే వారు బిజీగా ఉన్నా కూడా మీకు టైం కేటాయించడానికే ప్రయత్నిస్తారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు మీ ఫ్రెండ్స్‌ను మీ గురించి అడుగుతుంటారు. అతను లేదా ఆమె ఇష్టపడతారా అని తెలుసుకోవాలనుకుంటుంటారు. ఇది కేవలం కుతూహలం కాదు. ఇది మీ ప్రపంచంలోకి ఎంటర్ కావాలనే ఒక ప్రయత్నం. ఎవరైనా మనపై ఆసక్తి లేకపోతే వాళ్ళు ఇలా ఎఫర్ట్ పెట్టరు. కానీ ఆసక్తి ఉన్నప్పుడు చిన్న విషయాలకైనా విలువ ఇస్తారు. ఉదాహరణకి మీరు ఒకసారి చెప్పిన చిన్న విషయాన్ని కూడా వారు గుర్తుంచుకుంటారు. ఉదాహరణకు మీ బర్త్‌డే కానీ, లేదా మీకు ఇష్టమైన డ్రెస్ కానీ, మీకు ఇష్టమైన ఫుడ్ కానీ, మ్యూజిక్, హాబీస్ ఇవన్నీ గుర్తుంచుకొని వాటి గురించి మాట్లాడడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వారు మీకు దగ్గరవ్వాలనుకుంటున్నారు. మీరు వారిని గమనించాలని కోరుకుంటున్నారు. కానీ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అటెన్షన్ అంటేనే ప్రేమ అనుకోవద్దు. కొంతమంది నేచర్‌గా ఫ్రెండ్లీగా ఉంటారు. మరికొందరు అందరికి ఇలా ట్రీట్ చేస్తారు. అందుకే మీరు ఒకటి చెక్ చేయాలి. వారు మీతో ఇలా ఉంటారా? లేక అందరితోనూ ఇలా ఉంటారా? మీతో మాత్రమే ఎక్కువ కనెక్ట్ అవుతుంటే, మీతోనే ఎక్కువ టైం గడపాలని చూస్తుంటే, అప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ సిగ్నల్. చివరగా గుర్తుంచుకోండి. ప్రేమ మాటల్లో కాకుండా అటెన్షన్‌లో కనిపిస్తుంది. ఎవరైనా మీకోసం టైం కేటాయిస్తే, మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తే, మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు వారి మనస్సులో స్పెషల్ ప్లేస్‌లో ఉన్నారు. కాబట్టి మీ లైఫ్‌లో ఎవరో ఇలా ప్రవర్తిస్తున్నారా? అయితే జాగ్రత్తగా గమనించండి. బహుశా వారు చెప్పకుండానే మీపై ప్రేమ చూపిస్తున్నారేమో. ఇక రెండవ సంకేతం, వారి బాడీ లాంగ్వేజ్ మారుతుందా? మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది మీతో మాట్లాడేటప్పుడు వారి శరీర భాష పూర్తిగా మారిపోతుంది. మాటలు సాధారణంగా ఉండొచ్చు, కానీ వారి బాడీ లాంగ్వేజ్ మాత్రం చాలా చెప్పేస్తుంది. మొదట ముఖ్యమైన సంకేతం ఏమంటే, వారు మీ వైపు తిరిగి ఉండటం. ఒక వ్యక్తి నిజంగా మీపై ఆసక్తి చూపిస్తే వారు తమ శరీరాన్ని మీ వైపు తిప్పుతారు. అది చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్ద సంకేతం. ఎందుకంటే మనం ఎవరి మీద ఆసక్తి లేకపోతే మన శరీరం ఆటోమేటిక్‌గా వేరే దిశలో ఉంటుంది. కానీ ఆసక్తి ఉన్నప్పుడు మన ఫోకస్ మొత్తం ఆ వ్యక్తిపైనే ఉంటుంది. మీ దగ్గరకు వంగడం. మీతో మాట్లాడేటప్పుడు వారు కొంచెం దగ్గరగా వంగుతుంటే ఇది కేవలం వినడానికి మాత్రమే కాదు. అది ఒక సైలెంట్ మెసేజ్. నీవు చెప్పేది నాకు ముఖ్యమే అని. ఇది ట్రస్ట్, కనెక్షన్ మరియు ఆసక్తి యొక్క క్లియర్ సైన్. ఎందుకంటే మనం కంఫర్ట్‌గా అనిపించే వాళ్ళ దగ్గరకు మాత్రమే ఇలా దగ్గరవుతాం. వారి రిలాక్స్డ్ పోస్చర్. వారు మీతో ఉన్నప్పుడు టెన్షన్ లేకుండా రిలాక్స్‌గా ఉంటే అది చాలా గొప్ప సూచన. చేతులు క్రాస్ చేయకుండా ఓపెన్‌గా ఉండటం, స్మైల్ చేయడం,
సాధారణంగా ఫ్రీగా మాట్లాడటం, ఇవన్నీ ఒకే విషయం చెబుతాయి. నేను నీతో సేఫ్‌గా ఫీల్ అవుతున్నాను అని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, బాడీ లాంగ్వేజ్ ఫేక్ చేయడం చాలా కష్టం. మాటలతో ఎవరైనా నటించగలరు. కానీ శరీర భాష మాత్రం మన అసలైన ఫీలింగ్స్‌ను బయటపెడుతుంది. అందుకే తర్వాత ఎవరికైనా మీరు మాట్లాడేటప్పుడు వారి మాటలు మాత్రమే కాదు, వారి బాడీ లాంగ్వేజ్ కూడా గమనించండి. వారు మీ వైపు తిరిగి ఉన్నారా? మీ దగ్గరికి వంగుతున్నారా? రిలాక్స్‌గా ఉన్నారా? అయితే ఇది ఒక చిన్న సీక్రెట్ మెసేజ్ కావచ్చు. నీవు నాకు ముఖ్యమైన వాడివి అని. ఈ సంకేతాలను మీరు ఎప్పుడైనా గమనించారా? లేదా మీరు కూడా ఎవరికైనా ఇలా ప్రవర్తించారా? మీ అనుభవాన్ని కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని సైకాలజీ వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇక మూడవ సంకేతం ఏమంటే కంటి చూపు మీపైనే ఎక్కువగా ఉంటుందా? మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళు ఎక్కడ ఉంటాయో ఎప్పుడైనా గమనించారా? సాధారణంగా మనం ఎవరితోనైనా మాట్లాడితే కొన్ని సెకండ్లకే చూపు తిప్పేస్తాం. కానీ ఒక వ్యక్తి మాత్రం మీ వైపు చూడటం ఆపడం లేదు. ఇది యాదృచ్ఛికమా? లేక దాచుకున్న ప్రేమ సంకేతమా? కంటి చూపు మీ పైన ఉంటుంది. వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వారి కంటి చూపు ఎక్కువగా మీ పైనే ఉంటుంది. అది సాధారణ చూపు కాదు. అందులో ఒక ఆత్మీయత ఉంటుంది. ఒక కేర్ ఉంటుంది. ముఖ్యంగా ఒక చెప్పలేని ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఎవరి మీదైనా ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఉంటే మన కళ్ళు ఆ వ్యక్తిని వెతుకుతూనే ఉంటాయి. వాలుకనులు, చూపుల వర్షం మీరు గమనించారా? మీరు చూసినప్పుడు వాళ్ళు వెంటనే చూపు తిప్పేస్తారు. కానీ మీరు చూడనిప్పుడు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. అది చిన్న చిన్న చూపుల వర్షంలా ఉంటుంది. ఆ వాలుకనులు చెప్పలేని ప్రేమకు చాలా పెద్ద సాక్ష్యము. మీ వైపు ఎక్కువగా చూడటం, మీరు ఒక రూమ్‌లో ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళ చూపు మీ వైపే తిరుగుతుంటుంది. మీరు మాట్లాడకపోయినా వాళ్ళు మీ ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తినే ఫాలో అవుతుంది. ఇక నాలుగవది చిరునవ్వుతో మాట్లాడడం. మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. అది ఫోర్స్డ్ స్మైల్ కాదు, నేచురల్‌గా వస్తుంది. మీరు ఏదైనా చిన్న విషయం చెప్పినా వాళ్ళు జెన్యూన్‌గా నవ్వుతారు. ఎందుకంటే మీ పైన నమ్మకం. మీతో మాట్లాడడం వాళ్ళకు స్పెషల్ అనిపిస్తుంది. కొంటె చూపులు, ముసిముసి నవ్వులు. కొన్నిసార్లు వాళ్ళు మీ వైపు కొంచెం ప్లేఫుల్‌గా చూస్తారు. మీరు చూసిన వెంటనే ముసిముసిగా నవ్వేస్తారు. అది ఒక ఇన్నోసెంట్ సిగ్నల్. నాకు నువ్వంటే ఇష్టం కానీ చెప్పలేను అనే భావన. రీసెర్చ్ ప్రకారం ప్రేమలో ఉన్నవారు సుమారు 75% టైము ఒకరిని ఒకరు చూస్తారు. అంటే ఎవరో మీపై ఇలా ఎక్కువగా దృష్టి పెట్టి చూస్తుంటే అది కేవలం కోయిన్సిడెన్స్ కాదు. అది వారి హృదయం మీ వైపు మళ్ళిపోయిందనే సూచన. ఇకపై ఎవరైనా మీ వైపు చూస్తే అది కేవలం చూపు కాదు. అది ఒక భావన, ఒక అనుబంధం, ఒక దాచుకున్న ప్రేమ. మీరు కూడా గమనించండి. ఎందుకంటే కొన్ని ప్రేమలు మాటల్లో రావు. కేవలం కళ్ళల్లోనే కనిపిస్తాయి. ఇక నాలుగవ సైన్, మీ గురించి కేర్ చూపిస్తారు. ఎవరైనా మీ గురించి నిజంగా కేర్ చేస్తే అది మాటల్లో కంటే చిన్న చిన్న పనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఇంటికి చేరారా అని అడిగితే ఒక మెసేజ్, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పే ఒక వాక్యం, లేదా మీరు అడగకపోయినా ముందే సహాయం చేయడం. ఇవి చిన్న విషయాలు అనిపించవచ్చు కానీ ఇవే పెద్ద భావాల సంకేతాలు కావచ్చు. మీ సేఫ్టీ గురించి అడుగుతారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంటికి సేఫ్‌గా చేరారా అని అడిగే వ్యక్తి ఉంటే అది కేవలం ఫార్మాలిటీ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇలా అడగరు కదా! అడిగేవారు నిజంగా కేర్ చేసేవారు మాత్రమే. మీ సేఫ్టీ వాళ్ళకు ముఖ్యమంటే మీరు వాళ్ళకి ముఖ్యమైన వారన్నమాట. మీరు అడగకపోయినా సహాయం చేస్తారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు చెప్పకముందే వాళ్ళు గుర్తిస్తారు. ఏమైంది అని అడిగి మీకు అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అది చిన్న సహాయమైనా వాళ్ళ ఇంటెన్షన్ పెద్దది. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు మనకు ఆ వ్యక్తి సమస్యలు మన సమస్యల్లా అనిపిస్తాయి. మీ చిన్న విషయాలకు విలువ ఇస్తారు. మీరు చెప్పిన చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు గుర్తించుకుంటారు. మీకు ఏమి ఇష్టం, ఏది ఇష్టం కాదు, మీ మూడ్ ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు. ఇది సాధారణం కాదు. ఇది డీప్ అటెన్షన్. అంటే మీపై ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్. మీరు బాగలేకపోతే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. మీరు సాడ్‌గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనశ్శాంతి ఉండదు. మీరు నవ్వితే వాళ్ళు హ్యాపీగా అవుతారు.
మీరు బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు. ఇది ఎమోషనల్ కనెక్షన్. ఇది కేవలం క్యాజువల్ రిలేషన్షిప్ కాదు. ఇది ప్రేమ లేక ఫ్రెండ్షిప్నా? ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇది ప్రేమ సంకేతాల లేక మంచి ఫ్రెండ్షిప్నా? సత్యం ఏమిటంటే ఇవి రెండిటికి కామన్ సైన్స్. ఒక మంచి ఫ్రెండ్ కూడా ఇలా కేర్ చేస్తాడు. కానీ ప్రేమలో ఉన్నప్పుడు ఈ కేర్ మరింత డీప్గా ఉంటుంది, మరింత కాన్సిస్టెన్స్గా ఉంటుంది. అది మాటల్లో చెప్పకపోయినా అభిప్రాయాల యాక్షన్లో కనిపిస్తుంది. కేర్ అనేది ప్రేమకు ఫౌండేషన్ లాంటిది. ఎవరైనా నిజంగా మీ గురించి ఆలోచిస్తే, మీకు ఏమి జరుగుతుందో పట్టించుకుంటే అది చిన్న విషయం కాదు, అది ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్. మీ జీవితంలో ఎవరైనా ఇలా గురించి కేర్ చేస్తే వాళ్ళని లైట్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో నిజంగా కేర్ చేసే మనుషులు చాలా అరుదు. మరియు కొన్ని ప్రేమలు ఐ లవ్ యూ అనకుండా కూడా ఇలానే కనిపిస్తుంటాయి. ఇక 5వ సైన్, మీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మీ లైఫ్ గురించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారా? ఇది మీతో బంధం పెంచుకోవాలని వారి ప్రయత్నం కావచ్చు. ఇక 6వ సైన్, ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఇస్తారు. మీ లుక్, స్టైల్, మ్యూజిక్ గురించి ప్రశంసిస్తారా? అధికంగా కాంప్లిమెంట్స్ ఇవ్వడం కూడా ఆసక్తి సంకేతం కావచ్చు. ఇక 7వ సంకేతం, మీ దగ్గర అజ్ఞాతంగా ప్రవర్తిస్తారు. నర్వస్గా అవుతారా? మాటల్లో తడబడతారా? ఇవి కూడా ప్రేమ సంకేతాలు కావచ్చు. ఇక 8వది, మీ ముందు షో అప్ చేస్తారు. మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారా? మీ రియాక్షన్ కోసం చూస్తారా? అయితే ఆసక్తి కూడా ఉండవచ్చు. ఇక లాస్ట్ది 9వది, మీతో ఒంటరిగా టైం గడపాలని చూస్తారు. మిమ్మల్ని ఒంటరిగా కలవాలని ప్లాన్ చేస్తారా? ఇది ప్రేమకు బలమైన సంకేతం. మీకు కూడా ఆ వ్యక్తి నచ్చితే వెయిట్ చేయడం ఎందుకు? ఒకసారి బయటకు ఆహ్వానించండి, పరిచయాలు పెంచుకోండి. అప్పుడు నిజమైన ఫీలింగ్స్ బయటపడతాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అనుభవాలు ఉంటే కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.